21 మెంబర్స్ వచ్చేసి హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారు ఒక్కొక్కరు. సో ఇప్పుడు ఏంటి, టూ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి కదా. సపోజ్ నేను షేక్ హ్యాండ్ ఇచ్చానంటే నువ్వు ఇస్తావు, నేను ఇస్తాను, అంటే ఇప్పుడు నువ్వు ఇద్దరము 2 అవుతున్నాయి. సో ఇది ఏంటి, జస్ట్ సెలెక్షన్ మాత్రమే, దీన్ని మనం అరేంజ్ చేయట్లేదు. నేను ఫస్ట్ నీకే ఇవ్వాలి, లేకపోతే సెకండ్ వేరే పర్సన్కి హ్యాండ్ షేక్ ఇవ్వాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇంకో పర్సన్కి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అలా లేదు కదా. సో ఏంటి, నేను ఎవరికైనా ఇవ్వచ్చు. సో ఆపోజిట్ పర్సన్స్ మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. సో ఇది ఇది దేని కిందకి వస్తుంది అంటే కాంబినేషన్. ఓకేనా. సో ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇది పర్ముటేషన్. సో ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం అంతే. సో అప్పుడు ఇది కాంబినేషన్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 21C షేక్ హ్యాండ్స్ అంటే 2 హ్యాండ్స్, ఎందుకంటే 2 ఆపోజిట్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి 21C2. సో 21C2ని ఎలా సాల్వ్ చేస్తాం. సో 21 ఫ్యాక్టోరియల్ బై 21 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 21ని మనం 21 ఇంటూ 20 ఇంటూ 19 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా, డివైడెడ్ బై 21 మైనస్ 2 19. సో 19 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 19 ఫ్యాక్టోరియల్ ద ఆన్సర్. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో 2 1s 2 10s. సో ఏంటి 210 ways, అంటే 210 waysలో మనం షేక్ హ్యాండ్ వేయచ్చు. సపోజ్ నేను ఒక 21 పర్సన్స్లో నేను ఒక పర్సన్ అనుకో, సో నేను రిమైనింగ్ 20 మెంబర్స్ కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వచ్చు, సెకండ్ పర్సన్ కూడా రిమైనింగ్ 20 మెంబర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. సో అలా ఎన్ని వేస్లో మనం షేక్ హ్యాండ్స్ ఇస్తామంటే 210 వేస్లో మనం షేక్ హ్యాండ్స్ ఇస్తాం. ఇది కాంబినేషన్కి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకో. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఉంది. సపోజ్ దెర్ ఈజ్ ఎ వర్డ్ హెన్రీస్. సో ఈ వర్డ్ మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 6 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. అది నేను ఇదే వర్డ్ నుంచి యూజ్ చేసి 4 లెటర్ వర్డ్ని ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో 4 లెటర్ వర్డ్ ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు, బై యూజింగ్ అబోవ్ వర్డ్ యూజ్ చేసి. సో 4 లెటర్ వర్డ్స్ అంటే నాకు ఎన్ని లెటర్స్ కావాలి, 4 లెటర్స్ కావాలి. సో ఇక్కడ నాకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, సో కాబట్టి మనం ఏం రాయొచ్చు, 6P4. సో 6P4 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనం 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ kind. సో 6 5s 30 ఇంటూ 4 120 ఇంటూ 3 360. సో ఎన్ని వేస్లో మనం ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ రాయొచ్చు, 4 లెటర్ వర్డ్స్ని మనం ఫామ్ చేయొచ్చు అంటే 364 లెటర్ వర్డ్స్ని మనం ఫామ్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా రాసుకొని ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేస్ అరేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 4 లెటర్ వర్డ్స్ యూ కెన్ ఫామ్ 364 లెటర్ వర్డ్స్ని మనం ఈ హెన్రీ అనే వర్డ్లోంచి ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ హౌ మెనీ వేస్ we can form the 5 letter word by using the word eagle. సో ఈగల్ అనే వర్డ్ని యూజ్ చేసి నేను ఎన్ని 5 లెటర్ వర్డ్స్ని చేయొచ్చు, అంటే 5 ఫ్యాక్టోరియల్ అనే కదా. సో 5 ఫ్యాక్టోరియల్. అండ్ ఇక్కడ ఈగల్ అనే వర్డ్లో సేమ్ డిజిట్స్ ఉన్నాయి. సో మనకి ఎప్పుడైతే అలా సేమ్ డిజిట్స్ ఉంటాయో సో మనం కింద ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి సేమ్ డిజిట్స్, సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, 2 ఫ్యాక్టోరియల్. సో అంతే. సో ఎన్ని వేస్లో మనం చేయొచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఈ వర్డ్ కాన్సెప్ట్ చెప్పు. సో అటాక్ అనే వర్డ్ నుంచి ఎన్ని 6 లెటర్ వర్డ్స్ మనం ఫామ్ చేయొచ్చు, 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్.
సో ఎప్పుడు మనము ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కావాలి, ఇక్కడ 4 ఉన్నాయి కదా, సో మనం 4 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్గా రాసుకోవద్దు. సో ఏ నెంబర్ సిమిలర్ నెంబర్స్ ఎన్ని ఉంటే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని రాసుకోవాలి. సో ఏదో ఒక ఎగ్జాంపుల్ నోట్ చేసుకో. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాన్స్టాంటినోపుల్. సో ఈ వర్డ్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? సో ఇక్కడ టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 7 టు 14 వర్డ్స్ ఉన్నాయి. సో ఈ 14 లెటర్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 14 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, ఇక్కడ సేమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ 7 తీసుకుంటే 1 2 3, సో 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెక్స్ట్ సేమ్ ఏమున్నాయి? 1 2 అంతేనా, 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సిమిలర్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? టీ 1 2, సో 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సిమిలర్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? సో ఏం లేవు. సో కాబట్టి కాన్స్టాంటినోపుల్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 14 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఏమైనా డౌట్ ఉందా ఎలా అరేంజ్ చేయాలి అనే వర్డ్స్ని? సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఇవన్నీ ఏంటి డిస్సిమిలర్ థింగ్స్ కదా, ఇవన్నీ సిమిలర్గా ఏం లేవు, ఈ డిఫరెంట్ థింగ్స్ని తీసుకొచ్చి మనం అరేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ దర్ ఈజ్ అ వర్డ్ అలహాబాద్. సో నీకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఓవెల్స్ ఆర్ నాట్ టుగెదర్. సారీ, ఫస్ట్ ఓవెల్స్ ఆర్ టుగెదర్. సో ఓవెల్స్ ఆర్ టుగెదర్ అన్న ఒక స్టేట్మెంట్ అంటే ఏంటి? సో ఈ అలహాబాద్ అనే వర్డ్ని నేను ఎలా అరేంజ్ చేయాలంటే అన్ని ఓవెల్స్ అన్నీ పక్కనే రావాలి. సో కాన్సనెంట్స్ అన్నీ ఒక సైడ్ రావాలి, ఓవెల్స్ అన్నీ ఒక సైడ్ రావాలి. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఓవెల్స్ ఉన్నాయి. టోటల్ వర్డ్స్ ఎన్ని? 1 2 3 4 5 మిగిలాయి. సో 5 కాన్సనెంట్స్ ఉన్నాయి, 4 ఓవెల్స్ ఉన్నాయి. సో నేను ఈ 4 ఓవెల్స్ని ఎలా ట్రీట్ చేయాలి? 1గా ట్రీట్ చేయాలి. సో అప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6. సో వీటిని నేను ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలను? 6 నెంబర్స్ని నేను 6 వేస్లో అరేంజ్ చేయాలి. ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలను? 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, ఇక్కడ ఈ 6 ఫ్యాక్టోరియల్స్లో నాకు ఏమైనా సిమిలర్ నెంబర్స్ కనిపిస్తున్నాయా? ఎల్. సో కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ దెన్ నెక్స్ట్ ఓవెల్స్ని మళ్ళీ మనం ఏం చేయాలి? రీఅరేంజ్ చేయాలి. సో రీఅరేంజ్మెంట్లో 4 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. అట్ ది సేమ్ టైం మనకి ఎన్ని ఏస్ ఉన్నాయి? 4 ఫ్యాక్టోరియల్. సో ఇది ఆన్సర్. ఓకేనా? అర్థమైందా ఎలా రాయాలి అని? నెక్స్ట్ లెటర్ బిగిన్ అనే దానికి నువ్వు చేయవా ఆన్సర్? బిగిన్. సో ఇక్కడ కూడా ఆల్ ఓవెల్స్ ఆర్ టుగెదర్. సో ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పు. ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఎందుకంటే ఐఈ అనేది ఓవెల్ కాబట్టి, సో 1 2 3 1 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకే. సో నెక్స్ట్ ఒకవేళ అవి ఓవెల్స్ ఆర్ నాట్ టుగెదర్ ఇస్తే సపోజ్ సేమ్ బిగిన్ అనే వర్డ్కి సేమ్ బిగిన్ అనే వర్డ్కి ఓవెల్స్ ఆర్ నాట్ టుగెదర్. సో దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు.
సో ఇప్పుడు సపోజ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ టుగెదర్ అంటే ఆడ్ నెంబర్స్ అన్నీ పక్క పక్కన రావాలనే కదా దాని మీనింగ్. సో ఇప్పుడు ఓవెల్స్ అండ్ నాట్ టుగెదర్ అన్నాడంటే ఓవెల్స్ అన్నీ పక్క పక్కన రాకూడదు, వాటి మధ్యలో ఏముండాలి, కాన్సనెంట్స్ ఉండాలి గ్యాప్లో. సో అప్పుడు దీన్ని మనం 2 వేస్లో చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని చేయగలం మైనస్ ఓవెల్స్ ఆర్ టుగెదర్. అంతే కదా. ఇప్పుడు 1 to 9 నెంబర్స్లో 4, 5 నెంబర్ ఉండకూడదు అంటే రిమైనింగ్ నెంబర్స్ అనే కదా. టోటల్లోంచి 3, 4, 5ని మైనస్ చేసినప్పుడు వచ్చే నెంబర్సే కదా రిమైనింగ్ నెంబర్స్. సో అలానే ఓవెల్స్ అండ్ నాట్ టుగెదర్ అన్నప్పుడు ఫస్ట్ టోటల్ ఎన్ని వేస్, ఈ బీన్ అనే వర్డ్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం, ఫస్ట్ 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయగలం. మైనస్ ఓవెల్స్ ఆర్ టుగెదర్ అన్నప్పుడు ఎంత వచ్చింది, 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని మనం ఇంకొక వేలో చేసుకోవచ్చు. సో ఎలా అంటే సపోజ్ బిగిన్ అనే వర్డ్ అనేది 5 letter వర్డ్స్, అవునా. సో ఇప్పుడు నాకు ఓవెల్స్ ఆర్ నాట్ టుగెదర్ అంటే ఓవెల్స్ పక్క పక్కనే రాకూడదు. సో నాకు ఎక్కడ రావాలి, ఎదర్ ఇక్కడైనా రావాలి, లేకపోతే ఇక్కడ రావచ్చు. ఓకే, సో 2నే కదా మనకు ఉండేది. సో 2 ఓవెల్స్ కాబట్టి ఇక్కడ మాత్రమే రావాలి. సో నేను ఈ లెటర్స్ని ఇక్కడ ఎన్ని వేస్లో చేయొచ్చు, 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ని ఇక్కడ మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. సో 3ని ఇక్కడ ఎన్ని వేస్లో చేయొచ్చు, 5p3 అంటే ఏంటి, డైరెక్ట్గా 5 నెంబర్స్లో నుంచి 3ని తీసేసుకోవడం. సో నాకు అలా రాకూడదు. సో నాకేంటి పర్టికులర్గా ఇక్కడ ఓవెలే రావాలి, ఇక్కడ ఓవెలే రావాలి, ఇక్కడ మాత్రమే నాకు కాన్సనెంట్ రావాలి. మనం ఈ వేలో రాయొచ్చా, ఇక్కడ మనం ఈ రెండింటిని సేమ్ అనుకోవచ్చా, 1 అనుకోవచ్చా. అప్పుడు ఏమవుతుంది, 4 ఫ్యాక్టోరియల్, అవునా, ఇంటూ నెక్స్ట్ ఇక్కడ నాకు ఎన్ని నెంబర్స్ కావాలి, 2 నెంబర్స్ కావాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5c2 ఇంటూ ఆ 2 నెంబర్స్ని ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయాలి, 2 ఫ్యాక్టోరియల్. ఇది దాని ఆన్సర్. ఇది సేమ్. అలా కూడా రాసుకోవచ్చు, ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. సో దీన్నే మనం స్ట్రింగ్ అండ్ గ్యాప్ మెథడ్ అని కూడా అంటాం. స్ట్రింగ్ అండ్ గ్యాప్ మెథడ్ అంటే ఫస్ట్ ఉన్నవన్నీ అరేంజ్ చేసేసుకుంటాం. సో ఓవెల్స్ అన్నిటినీ 1 అనుకొని కాన్సనెంట్స్తో పాటు ఓవెల్స్ని అరేంజ్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఓవెల్స్ని ఇంటర్నల్గా తీసుకుంటాం. 5లోంచి మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 2 ఓవెల్స్ ఉన్నాయి. సో ఇంటూ ఈ 2 ఫ్యాక్టోరియల్ అనేది ఈ 2 ఓవెల్స్ని ఇంటర్నల్ అరేంజ్మెంట్ అంటాం. సో అది దీన్ని స్ట్రింగ్ అండ్ గ్యాప్ మెథడ్ అని కూడా అంటారు. సేమ్ వచ్చేసి బోర్డ్ అనే దానికి ఆన్సర్ చేయగా, బోర్డ్ అనే వర్డ్కి ఓవెల్స్ అండ్ నాట్ టుగెదర్ వచ్చేసి 2 వేస్లో ట్రై చేయి. బోర్డ్ అనే వర్డ్కి సరే ఒక్క నిమిషం, ఇక్కడ జస్ట్ 3 ఫ్యాక్టోరియల్ మాత్రమే. ఇది బిగిన్ అనేది మాత్రమే, బిగిన్స్ కాదు కదా. సో 3 మాత్రం 1, 2, 3 కాన్సనెంట్సే కదా. సో 3 కాన్సనెంట్స్ మాత్రమే రాసుకోవాలి. సేమ్ అలానే బోట్స్ అనేదానికి చేయవా, ఓవెల్స్ అండ్ నాట్ టుగెదర్.
ఎక్స్పెరిమెంట్ చేస్తా. సో ఫస్ట్ ఓవెల్స్ ఆర్ టుగెదర్ని ఫైండ్ అవుట్ చేద్దామా. సో ఇప్పుడు ఓవెల్స్ ఆర్ టుగెదర్ అంటే, సో ఇక్కడ ఏ ఉన్నాయి ఓవెల్స్, ఏఓ మాత్రమే ఉంది. సో వీటిని మనం ఏమనుకోవాలి, సో 1 యూనిట్ అనుకుంటాం. సో 1 యూనిట్ అనుకుంటే 1 2 3 4 5. సో 5 ఫ్యాక్టోరియల్ మైనస్ నెక్స్ట్ ఏం చేయాలి, ఓవెల్స్ ఆర్ టుగెదర్ అంటే 2 ఫ్యాక్టోరియల్, 2నే ఉన్నాయి కాబట్టి సో 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు నాట్ టుగెదర్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో నాట్ టుగెదర్ అంటే ఏంటి ఫార్ములా, టోటల్ మైనస్ టుగెదర్ అని కదా. సో టోటల్ ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు ఈ వర్డ్స్ని, 6 ఫ్యాక్టోరియల్ మైనస్ టుగెదర్ ఏమొచ్చింది మనకి 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇది ఇంకొక వేలో ఎలా చేయొచ్చు అంటే 1 2 3 4. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే 1 2 3 4 ఈ 4 ప్లేసెస్లో ఈ 4 లెటర్స్ని నేను అరేంజ్ చేసేస్తాను. సో అప్పుడు దీని ఫస్ట్ ఏమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో నాకు ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టచ్చు 1 2 3 4 5. సో ఈ 5 గ్యాప్స్లో నేను ఎన్ని లెటర్స్ని చేయాలి 2. కాబట్టి 5C2 ఇంటూ ఈ 2 అనేది 2 ఇంటర్నల్ అరేంజ్మెంట్ చేయాలి. సో 5 ప్లేసెస్లో నేను జస్ట్ సెలెక్ట్ చేయాలి అంతే, నేను అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే ఏ ఉండాలి ఇక్కడే ఓ ఉండాలని నాకు అవసరం లేదు. బట్ ఏంటి, ఎప్పుడు ఓవెల్స్ అండ్ నాట్ టుగెదర్ అంటే ఓవెల్స్ అనేవి పక్కన రాకూడదు, వాటి గ్యాప్స్లో కాన్సనెంట్స్ ఉండాలి. సో నాకు ఇలా ఎన్ని గ్యాప్స్ వచ్చాయి 5 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 5C ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో అది డన్. నీకు వచ్చిందా ఆన్సర్? 6 అలా తీసుకోకూడదు. గ్యాప్స్ ఎప్పుడైనా ఫస్ట్ నువ్వు కాన్సనెంట్స్ని అరేంజ్ చేసేసుకో. సో ఇక్కడ ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి 4 కాన్సనెంట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 1 2 3 4 కాన్సనెంట్స్ని నేను సపోజ్ ఇక్కడ BRDS. సో నేను ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు దీన్ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో నేను అరేంజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ R అయినా పెట్టుకోవచ్చు, D అయినా పెట్టుకోవచ్చు, S అయినా పెట్టుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా BDS ఇక్కడ కూడా అలా నేను 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నాకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఓవెల్స్ నాట్ టుగెదర్ అంటే పక్కన ఉండకూడదు, అంటే ఈ గ్యాప్స్లో ఉండాలనే కదా. సో వీటిలో ఎక్కడైనా నేను R పెట్టుకోవచ్చు కదా, ఓవెల్స్ పెట్టుకోవచ్చు కదా. సో నాకు ఎన్ని గ్యాప్స్ ఫైండ్ అవుట్ అవుతాయి 1 2 3 4 5. సో ఈ 5 గ్యాప్స్ నేను ఎన్ని ఓవెల్స్ని అరేంజ్ చేయాలి, ఎన్ని ఓవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అరేంజ్ కాదు సెలెక్ట్ చేసుకోవాలి. సో 2 ఓవెల్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో 2ని మనం అట్ ఏ టైం తీసుకుంటున్నాం కాబట్టి వాటి మనం ఏం చేయాలి ఇంటర్నల్ అరేంజ్మెంట్ చేయాలి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇది దాని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక వర్డ్ చేయి. ఇంకొక వర్డ్ వచ్చేసి ఈగల్. వైట్. ఈ వర్డ్ని నువ్వు అరేంజ్ చేయి. సేమ్ ఇక్కడ కూడా ఓవెల్స్ ఆర్ నాట్ టుగెదర్.
factorial into 4c 5 factorial 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 2 3 4c2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇది డైరెక్ట్ చేసేయచ్చు. మళ్ళీ లేకపోతే మనం మళ్ళీ టోటల్ వేస్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మనం ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో ఓవెల్స్ ఆర్ టుగెదర్ ఫైండ్ అవుట్ చేసి ఆ వేలో చేసుకున్నా ఈ వేలో చేసుకున్నా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఇదేంటంటే మనకి ఈజీగా అయిపోతుంది ఆన్సర్, మళ్ళీ ఓవెల్స్ ఆర్ టుగెదర్ ఫైండ్ అవుట్ చేయకుండా. సో ఇది సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి, సపోజ్ దెర్ ఆర్ 6 బ్లూ పెన్స్ ఉన్నాయి, ఓకేనా, 5 రెడ్ పెన్స్ ఉన్నాయి. 5 రెడ్ పెన్స్ ఆర్ టుగెదర్, ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 5 రెడ్ పెన్స్ ఆర్ నాట్ టుగెదర్. సో ఇలా మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? సో ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ వన్, 5 రెడ్ పెన్స్ టుగెదర్ అన్నప్పుడు మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 6 బ్లూ పెన్స్ ఉన్నాయి, 5 రెడ్ పెన్స్ ఉన్నాయి. సో నేను ఏం చేయాలి? 5 రెడ్ పెన్స్ టుగెదర్ అని చెప్తున్నాను. సో అప్పుడు 6 ప్లస్ 5 రెడ్ పెన్స్ ఏమనుకోవాలి? 1 అనుకోవాలి. 1 అప్పుడు ఏమవుతుంది? 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంటర్నల్ అరేంజ్మెంట్. ఇప్పుడు మనకి ఎన్ని రెడ్ పెన్స్ ఉన్నాయి? సో 5 ఫ్యాక్టోరియల్ ఇది. సో నాట్ టుగెదర్ అన్నప్పుడు 6 బ్లూ పెన్స్ ఉన్నాయి, 5 రెడ్ పెన్స్ ఉన్నాయి. సో 5 రెడ్ పెన్స్ ఆర్ నాట్ టుగెదర్ అన్నప్పుడు టోటల్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 6 + 5 11. సో 11 ఫ్యాక్టోరియల్ మైనస్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్ వేసేసుకోవచ్చా? లేకపోతే ఇంకొక వేళ ఎలా చేయొచ్చు నాట్ టుగెదర్ అన్నప్పుడు? సో ఫస్ట్ 1 2 3 4 5 6 బ్లూ పెన్స్. 6 బ్లూ పెన్స్ ఎన్ని వేస్లో వేసుకోవచ్చు? 6 ఫ్యాక్టోరియల్. సో 1 2 3 4 5 6 7 గ్యాప్స్ ఉన్నాయి. సో అప్పుడు 7 C 5 ఇంటూ ఫ్యాక్టోరియల్. సో ఇది సేమ్ ప్రాబ్లం బట్ డిఫరెంట్. బ్లూ పెన్స్ రెడ్ పెన్స్ ఇవి డిసిమిలర్ థింగ్స్ అనమాట. ఇవి సేమ్ థింగ్స్ ఏం కాదు కదా. ఒకవేళ సేమ్ థింగ్స్ అంటే సపోజ్ ఇప్పుడు దెర్ ఈజ్ అ వర్డ్ అటాక్. సపోజ్ ఇప్పుడు అటాక్ అనే వర్డ్ ఉంది. సో దీంట్లో మనకి ఏమున్నాయి? 2 సేమ్ టీస్ ఉన్నాయి, సేమ్ ఏస్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ వేసుకుంటాం. సో ఈ ప్రాబ్లం రాస్తాం. ఓకేనా. ఇవేంటి? డిసిమిలర్ థింగ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 6 బ్లూ పెన్స్ ఉన్నాయి, 5 టైప్స్ ఆఫ్ 6. సపోజ్ సిమిలర్ థింగ్స్ అయితే సేమ్ బ్లూ పెన్స్ ఉన్నాయి. సపోజ్ నా దగ్గర ఒక మార్కర్ ఉంది, సేమ్ యాస్టిస్ ఇలాంటి మార్కర్స్ నా దగ్గర 6 ఉన్నాయి బ్లూ మార్కర్స్. సేమ్ ఇలాంటి సిమిలర్ మార్కర్స్ 5 రెడ్ మార్కర్స్ ఉన్నాయి. సో వీటిని నాకు 5 రెడ్ మార్కర్స్ అనేవి నాట్ టుగెదర్ అన్నప్పుడు నేను ఎలా అరేంజ్ చేస్తాను? అప్పుడు సేమ్, కాకపోతే 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి, ఎందుకంటే సిమిలర్ థింగ్స్ కదా. సో సిమిలర్ థింగ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి? డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి. సో రెడ్ పెన్స్ కూడా నా దగ్గర సిమిలర్ ఉన్నాయి కదా. సో 5 ఫ్యాక్టోరియల్. సేమ్ ఇదే ప్రాబ్లం బట్ నువ్వు ఏం రాసుకుంటావు అంటే 6 బ్లూ పెన్స్ సిమిలర్ పెన్స్, 6 సిమిలర్ బ్లూ పెన్స్ ఉన్నాయి, 5 సిమిలర్ రెడ్ పెన్స్ ఉన్నాయి. సో అప్పుడు నాకు రెడ్ పెన్స్ ఆర్ నాట్ టుగెదర్ అంటే ఆన్సర్ 1 ఇంటూ 7C5 ఇంటూ 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 7C5.
ఓకే, నెక్స్ట్ థీమ్ వచ్చేసి నెంబర్స్. సో నెంబర్స్తో మనం ఎలా అరేంజ్ చేయగలం? సపోజ్ దెర్ ఆర్ 5 నెంబర్స్ ఉన్నాయి. 0, 1, 2, 3, 4, 5. సో నా దగ్గర 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఈ 6 డిజిట్స్తో నేను ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయగలను? ప్రతిదానికి రిపిటీషన్ నాట్ అలౌడ్. ఫస్ట్ నాట్ అలౌడ్ ఉంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ అలౌడ్ ఉంటే ఎలా రాస్తాం చూద్దాం. సో రిపిటీషన్ నాట్ అలౌడ్. సో రిపిటీషన్ నాట్ అలౌడ్ అన్నప్పుడు 1, 2, 3 డిజిట్ నెంబర్స్ నేను ఎన్ని చేయగలను అని. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? సో నేను ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ డిజిట్లో నేను ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలను? ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ 0 పెట్టాను అనుకో, ఈ డిజిట్ ఏమవుతుంది? సో నాకు కావాల్సింది ఏ డిజిట్ నెంబర్? 3 డిజిట్ నెంబర్ కావాలి. సో 3 డిజిట్ నెంబర్ కావాలి అన్నప్పుడు విచ్ నెంబర్ ఈజ్ సూటబుల్? ఎక్సెప్ట్ 0 కాకుండా రిమైనింగ్ ఏ నెంబర్స్ అయినా నేను ఇక్కడ ఫిట్ చేయవచ్చు. సో నేను 5 ఎన్ని నెంబర్స్ని ఫిట్ చేసుకోవచ్చు? ఈ 1, 2, 3, 4, 5లో ఏవైనా చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ సెకండ్ డిజిట్కి వచ్చినప్పుడు రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. సో రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారంటే ఇక్కడ మనం ఏదో ఒక నెంబర్ని యూజ్ చేస్తాం కదా, ఆ నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ని. సపోజ్ నేను ఇక్కడ 4 యూజ్ చేశాను అనుకో, 4 కాకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ఇంకెన్ని నెంబర్స్ మిగిలిపోతాయి నాకు? 4 నెంబర్స్. సో ఇది ఆన్సర్. సో ఎన్ని వేస్లో నేను ఎన్ని నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు? 100 వేస్ 100 నెంబర్స్ నేను ఫామ్ చేయొచ్చు. సో ఇవేంటి? 3 డిజిట్ నెంబర్. ఇంకొక స్టేట్మెంట్ ఉంది. సో 3 డిజిట్ నెంబరే కావాలి, బట్ ఇట్ హ్యాస్ టు బి డివైడెడ్ బై 5. సో మీనింగ్ ఏంటి? నాకు 3 డిజిట్ నెంబరే కావాలి, కానీ ఆ నెంబర్ దేంతో డివైడ్ అవ్వాలి? సో ఇప్పుడు 5తో డివైడ్ అవ్వాలి అంటే మనకున్న రూల్ ఏంటి? డివిజిబిలిటీ రూల్. లాస్ట్ యూనిట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఇక్కడ 0, 5 ఎన్ని ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఎటు తిప్పి మనం ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి? 5 కానీ. సో ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని నెంబర్స్ మనం పెట్టగలం? 2 నెంబర్స్ మాత్రమే మనం ఇక్కడ అరేంజ్ చేయగలం. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్కి వచ్చినప్పుడు 0 అనేది మనకు ఉండకూడదు, 5 కూడా మనకు ఉండకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వెళ్ళిపోయాయి. సపోజ్ ఇక్కడ 5 ఉన్నది అనుకో, ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి అరేంజ్ చేయడానికి? 5 వచ్చేసి నేను ఇక్కడ అరేంజ్ చేసేసాను. ఈ ఫస్ట్ ప్లేస్ అరేంజ్ చేయడానికి నాకు ఇంకెన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. సో 4 ఇంటూ ఇక్కడ అరేంజ్ చేయడానికి 4. ఇక్కడ ఒక నెంబర్ అయిపోయింది. సో ఇక్కడ 1, 2, 3, 4. సో ఇదేంటి? 3 డిజిట్ నెంబర్, బట్ ఇట్ హ్యాస్ టు బి డివైడెడ్ బై 5. సేమ్ నెక్స్ట్ రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నప్పుడు సపోజ్ నేను 5 డిజిట్ నెంబరే ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ దాంట్లో నేను ఎన్ని నెంబర్స్ అరేంజ్ చేయగలను? ఈ నెంబర్స్లో 4ఏనా? ఎక్సెప్ట్ 0 కాకుండా మనం ఏ నెంబర్స్ అయినా అరేంజ్ చేయొచ్చు కదా. ఓన్లీ డివిజిబిలిటీ 5/5 కానీ లేకపోతే 2 కానీ లేకపోతే ఈవెన్ నెంబర్స్ కానీ ఉండాలి అన్నప్పుడు మాత్రమే మనం లాస్ట్ని చూసుకోవాలి. అదర్వైజ్ మనం ఏ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 6 నెంబర్స్లో నేను 5 డిజిట్ నెంబర్ని ఫామ్ చేయాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్లస్ నాకు ఏ డిజిట్ ఉండాలి? ఎక్సెప్ట్ 0 కాకుండా నేను 1 to 5 ఏమైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది? 5. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డిజిట్లో చేయడానికి ఎన్ని రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి? 5. నెక్స్ట్ సో ఇది ఆన్సర్. సో రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నప్పుడు ఇలా చేయాలి. వెన్ రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు సేమ్ క్వశ్చన్. సపోజ్ ఇప్పుడు 5 into 4 into 3 ఇప్పుడు రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అంటే నేను రిపీట్ చేసేసుకోవచ్చు ఎన్ని టైమ్స్ అయినా. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 1 పెట్టుకున్నా అంటే ఇక్కడ కూడా 1 పెట్టుకోవచ్చు, ఇక్కడ 1 ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. సో రిపిటీషన్ అన్నప్పుడు నేను ఆ వర్డ్స్ని ఆ నెంబర్స్ ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనము ఈ ఫస్ట్ ప్లేస్లో ఎన్ని మెంబర్స్ని మనం అరేంజ్ చేయగలం? 5 నెంబర్స్ని. ఎందుకంటే రిపిటీషన్ అలౌడ్ ఉన్నా నాట్ అలౌడ్ ఉన్నా మనకి ఏ నెంబర్ కావాలి?
3 డిజిట్ నెంబర్. సో 3 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు 0 అనేది ఎప్పుడు మన ఫస్ట్ డిజిట్లో రాదు. సో కాబట్టి మనం ఎక్సెప్ట్ 0 కాకుండా రిమైనింగ్ ఏ నెంబర్స్ అయినా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. సో 5 ఇక్కడ ఎన్ని నెంబర్స్? 6. ఎందుకు 6? రిపిటేషన్ అలౌడ్ కాబట్టి ఇక్కడ. సో ఇది సేమ్, ఓకేనా? సేమ్ దీనికి కూడా. సో ఇక్కడ 5 నెంబర్స్ని అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ డిజిట్లో నాకున్న నెంబర్స్ ఎన్ని? 5. సెకండ్, నెక్స్ట్ 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 ఇది. సో రిపిటేషన్ ఈజ్ అలౌడ్ నాట్ అలౌడ్, అర్థమైందా? సో ఎప్పుడైనా సరే నీకు ఒక లెటర్స్ ఇచ్చి నువ్వు ఈ వర్డ్ని ఫామ్ చేయాలన్నప్పుడు ఫస్ట్గా నువ్వు ఐడెంటిఫై చేయాల్సినది ఏంటంటే అక్కడ రిపిటేషన్ అలౌడ్ ఉందా లేదా, ఈజ్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్. అదర్వైజ్ ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లైక్ ద నెంబర్ హ్యాస్ టు బి ఈవెన్ నెంబర్ అని, ద నెంబర్ హ్యాస్ టు బి డివైడెడ్ బై 5 అని. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది నువ్వు గమనించాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ సేమ్ ఇలానే ఐ హ్యావ్ నెంబర్స్ 2 3 4 5 6 రైట్. 2 3 4 5 అనే నా దగ్గర 4 నెంబర్స్ ఉన్నాయి. సో నేను 4 డిజిట్ నెంబర్ని ఫామ్ చేయాలి. ఆ 4 డిజిట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో దట్ టు రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, ఓకేనా? సో ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే లాస్ట్ యూనిట్ డిజిట్లో ఏముండాలి? ఈవెన్ నెంబర్స్ 2 4 6 వాట్ ఎవర్. సో ఇక్కడ నాకు అలా ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? సో 2 ఉంది, 4 ఉంది. సో ఈ 2 నెంబర్స్ని మాత్రమే నేను ఇక్కడ అరేంజ్ చేయగలను, బికాస్ ఐ వాంట్ దిస్ నెంబర్ టు బి ఈవెన్ నెంబర్ కావాలి కాబట్టి. సో ఈ 2 నెంబర్స్ ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు? 2 వేస్లో. నెక్స్ట్ కమ్స్ టు ఫస్ట్. ఇప్పుడు ఇవి అయిపోయింది. సో ఈ నెంబర్ ఇక్కడ అరేంజ్ చేశారంటే నాకు ఈవెన్ నెంబర్ వచ్చేసింది. సో రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఎన్ని నెంబర్స్ ఉంటాయి ఇక్కడ అరేంజ్ చేయడానికి? ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ అయిపోయింది. ఇంకెన్ని నెంబర్స్ ఉంటాయి? 3 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 2, నెక్స్ట్ 1. సో ఇది వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఉన్నప్పుడు సేమ్ 2 ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4 4 4. ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ అలౌడ్. నేను ఆ నెంబర్ని ఎన్ని టైమ్స్ అయినా రిపీట్ చేసుకోగలను. సో రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అని పెట్టి ఈ క్వశ్చన్ రాసుకో. ఇట్ హ్యాస్ టు బి ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఈవెన్ నెంబర్ అయితే మనం ఎన్నిసార్లు అరేంజ్ చేయొచ్చు అన్నది. ఓకేనా? అండ్ దర్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సపోజ్ ఇన్ ఎ బ్యాచ్ దెర్ ఆర్ 6 ఇండియన్స్ ఉన్నారు, 5 పాకిస్తాన్స్ ఉన్నారు, 4 చైనీస్ ఉన్నారు అండ్ 7 ఆఫ్ఘనిస్తాన్స్ ఉన్నారు, ఓకేనా? సో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక బ్యాచ్. సో వీళ్ళు నేను ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలను? అండ్ ఇంకొకటి ఏంటంటే నీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సేమ్ కంట్రీ ఆర్ టుగెదర్. అంటే సపోజ్ ఒక టేబుల్ ఉంది. సో ఈ టేబుల్లో నేను వీళ్ళందరినీ అరేంజ్ చేయాలి. సో ఇండియన్స్ అరేంజ్ చేయాలి, పాకిస్తాన్ అరేంజ్ చేయాలి, చైనీస్ అరేంజ్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్స్ అరేంజ్ చేయాలి. సో నాకు ఇచ్చిన కండిషన్ ఏంటి? సేమ్ కంట్రీస్ ఆర్ టుగెదర్. అంటే 7 ఆఫ్ఘనిస్తాన్ మెంబర్స్ ఒకే చోట కూర్చోవాలి, ఇండియన్స్ ఒక చోట కూర్చోవాలి, చైనీస్ ఒక చోట కూర్చోవాలి, పాకిస్తాన్స్ ఒక చోట కూర్చోవాలి. నార్మల్గా వీడి కండిషన్ ఇవ్వనప్పుడు నేను ఏం చేస్తాను? 11 15 అండ్ 15 22 ఈ 22 మెంబర్స్ నేను ఎలా అయినా అరేంజ్ చేయొచ్చు 22 ఫ్యాక్టోరియల్ వేస్లో, అవునా? కానీ ఇక్కడ నా కండిషన్ ఏమి ఇచ్చాడంటే సేమ్ కంట్రీస్ ఆర్ టుగెదర్. సో అందరూ ఒకే చోట కలిసి కూర్చోవాలి అన్నప్పుడు నేను వీటన్నిటిని ఏమనుకోవాలి? సో 6 ఇండియన్స్ని 1 అనుకోవచ్చా, 3 పాకిస్తాన్స్ని 1 అనుకోవాలి, చైనీస్ని 1 అనుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్స్ని 1 అనుకోవాలి. ఈ 4 మెంబర్స్ని నేను ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలను? 4 ఫ్యాక్టోరియల్ వేస్, ఎగ్జాక్ట్లీ. సో 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్నల్ అరేంజ్మెంట్ చేయాలి, సింపుల్. సో 6 ఇండియన్స్ కాబట్టి 6 ఫ్యాక్టోరియల్, దెన్ 5 పాకిస్తాన్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, దెన్ 4 చైనీస్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్, దెన్ 7 ఆఫ్ఘనిస్తాన్స్ కాబట్టి
7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయాలి. ఇలా డిఫరెంట్ ఇవన్నీ ఏంటి డిస్సిమిలర్ థింగ్స్ అనమాట. సిమిలర్ థింగ్స్ అంటే ఇప్పుడు నేను సేమ్ ఇండియన్స్ ఉన్నారు, సేమ్ పాకిస్తాన్స్ ఉన్నారు. సో సేమ్ ఇండియన్స్ ఎలా ఉంటారు, ఉండరు కదా. ఇప్పుడు పర్సన్స్ అంతా డిఫరెంట్గా ఉంటారు. సపోజ్ నేను ఇక్కడ సేమ్ ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నాను అనుకో, సేమ్ ప్రోడక్ట్స్ మనకు దొరుకుతాయి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఎందుకంటే సిమిలర్ ఇండియన్ ప్రోడక్ట్స్ కాబట్టి. కానీ ఇక్కడ మెంబర్స్ కాబట్టి డిస్సిమిలర్ థింగ్స్ కాబట్టి మనం కింద వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి సర్క్యులర్ పర్మిటేషన్స్. సో ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే లీనియర్ పర్మిటేషన్స్, అంటే నేను స్ట్రైట్గా కానీ లేకపోతే ఎక్కడైనా గ్రూప్గా చేయడం కానీ అలా. కానీ ఇక్కడ సర్క్యులర్ పర్మిటేషన్స్ అంటే సపోజ్ నా దగ్గర 6 బాయ్స్ ఉన్నారు. 6 బాయ్స్ని నేను ఈ రౌండ్ టేబుల్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలను అనేది నా క్వశ్చన్. సో దీనికి ఫార్ములా ఏంటంటే మెయిన్గా n-1 ఫ్యాక్టోరియల్, అంటే 6 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 20, 23 × 60 120 వేస్లో. అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 ఉన్నారు కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ బాయ్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ B2 పెట్టచ్చు, ఇక్కడ B2 పెట్టచ్చు, ఇక్కడ B3, ఇక్కడ B4, ఇక్కడ B5. సో ఎలా అయినా నేను అరేంజ్ చేయొచ్చు. బట్ ఎన్ని వేస్లో నేను టోటల్గా అరేంజ్ చేయగలను? 120 వేస్లో అరేంజ్ చేయగలను. సో రాసుకో సర్క్యులర్ పర్మిటేషన్. సర్క్యులర్ పర్మిటేషన్లో మోస్ట్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సేమ్ 6 బాయ్స్ని ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయాలి అని. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గార్లాండ్స్ అని, నెక్లెస్ అని వింటాం. సో దీనికి ఏంటంటే n-1 ఫ్యాక్టోరియల్ బై 2. సో 2 ఎందుకు వేసుకుంటాం? సపోజ్ నేను ఇప్పుడు ఒక 20 ఫ్లేవర్స్తో గార్లాండ్ ఫామ్ చేయాలి. సో అప్పుడు నేను ఎన్ని వేస్లో చేయగలనంటే 20 - 1 ఫ్యాక్టోరియల్ బై 2 వేసుకుంటాను. అంటే 19 ఫ్యాక్టోరియల్ బై 2 అని రాస్తాను. ఎందుకు నేను 2 యాడ్ చేయాలి? ఎందుకు? సో నెక్లెస్కైనా గార్లాండ్స్కైనా ఇక్కడ మనకి డిఫరెంట్ థింగ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సేమే ఉంటాయి, ఇక్కడ సేమే ఉంటాయి. ఇది ఏ, ఇది బి అనుకో, ఏ బి సిమిలర్గా ఉంటాయి, బి సిమిలర్గా ఉంటాయి, సి డి. ఎప్పుడైనా గార్లాండ్ గమనిస్తే మనకి సేమ్ ఆపోజిట్ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకు మనం /2 వేసుకుంటాం. సేమ్ థింగ్స్ అనేవి రిపీటెడ్గా వస్తాయి కాబట్టి ఎప్పుడైతే మనం వాటిని /2తో డివిజన్ చేస్తామో అప్పుడు మనకి కరెక్ట్ సీక్వెన్స్ వస్తుంది ఆన్సర్. సో అందుకు గార్లాండ్ కానీ నెక్లెస్ కానీ ఫార్ములా ఇది, అండ్ ఫర్ సర్క్యులర్ పర్మిటేషన్ ఫార్ములా ఇది. నెక్స్ట్ సేమ్ సర్క్యులర్ పర్మిటేషన్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ 5 బాయ్స్ ఉన్నారు, 5 మెన్ ఉంది అండ్ 4 ఉమెన్ ఉన్నారు. ఓకేనా. ఈ 5ని 4 ఉమెన్ని నేను సర్క్యులర్ టేబుల్లో అరేంజ్ చేయాలి. అండ్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, నో 2 ఉమెన్ ఆర్ టుగెదర్ అన్నారు. అంటే ఏంటి? ఖచ్చితంగా ఉమెన్ మధ్యలో ఎవరు ఉండాలి? మెన్ ఉండాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను? మెన్ని అరేంజ్ చేస్తానా? సో 1 2 3 4 5 మెయిన్స్ని నేను ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలను? 5 మెయిన్స్ని 5 ఫ్యాక్టోరియలా, 5 - 1 ఫ్యాక్టోరియలా? ఇక్కడ నేను లీనియర్ చేయట్లేదు, సర్క్యులర్ చేస్తున్నాను. లీనియర్ అయితే 5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ నేను సర్కిల్లో ఫామ్ చేస్తున్నాను 1 2 3 4 5 వేస్లో. సో అప్పుడు నేను ఎన్ని వేస్లో చేయగలను? 5 - 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ సేమ్ మనకి స్ట్రింగ్ అండ్ క్యాప్ మెథడ్ చదివాం కదా. సో ఎన్ని క్యాప్స్ ఉన్నాయి నాకు ఇక్కడ? 1 2 3 4 5 గ్యాప్స్ ఉన్నాయి. సో 5 గ్యాప్స్ ఉంటే ఎంతమంది ఉమెన్ని చేయాలి? 4. సో 5C4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సేమ్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5C4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సేమ్ మనం ఎలా అయితే లీనియర్ అరేంజ్మెంట్కి చేస్తామో ఇక్కడ కూడా సేమ్. బట్ ఏంటంటే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? మనం ఇక్కడ సెలెక్షన్స్లో 5 - 1 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి, డైరెక్ట్ 5 ఫ్యాక్టోరియల్ కాకుండా. సో అదొక్కటే డిఫరెన్స్.
ఈ ఫార్ములాస్ నోట్ చేసుకున్నావు? నోట్ చేసుకున్నావా? సో వన్ లాస్ట్ మెథడ్, ఐ థింక్ మోస్ట్లీ వీటికి మించి క్వశ్చన్స్ మీకు రావు. అండ్ వన్ లాస్ట్ ఏంటంటే, సపోజ్ నా దగ్గర 3 ప్రైజెస్ ఉన్నాయి. సో 3 ప్రైజెస్ని నేను 4 బాయ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో నేను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయగలను? 1 2 3 4 బాయ్స్ ఉన్నారు. నేను 3 ప్రైజెస్ 4 మెంబర్స్కి ఇవ్వచ్చు. ఎలా? ఫస్ట్ బాయ్కి 3 ప్రైజెస్ ఇవ్వచ్చు, లేకపోతే 3 గిఫ్ట్స్ అనుకో. ప్రైజెస్ అంటే 1 2 3నే గుర్తొస్తాయి. 3 టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను 4 బాయ్స్కి ఇవ్వచ్చు. సో ఫస్ట్ బాయ్కి నేను 3 టైప్స్ ఇవ్వచ్చా? సెకండ్ బాయ్ కూడా నేను 3 టైప్స్ ఇవ్వచ్చా? థర్డ్ బాయ్కి 3 టైప్స్ ఇవ్వచ్చు. ఫోర్త్ బాయ్కి 3 టైప్స్. ఇక్కడ ఏమొస్తుంది? రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఇక్కడ నేను రిపీట్ చేస్తున్నాను సేమ్ గిఫ్ట్స్ని. అదే రిపిటేషన్ నాట్ అలౌడ్ అనుకో, నేను 4th బాయ్కి ఇవ్వలేను. సో ఫస్ట్ బాయ్కి, సెకండ్ బాయ్కి, థర్డ్ బాయ్కి మాత్రమే ఇవ్వగలను. సో కానీ ఇక్కడ ఏంటి? రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఇక్కడ రిపిటేషన్ ఇస్తున్నాను నేను. సో అప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 3/4 అనా? సో దీనికి ఒక ఫార్ములా ఏంటంటే n/r అని. సో ఏంటంటే నా దగ్గర సర్టెన్ గిఫ్ట్స్ ఉన్నాయి, సర్టెన్ బాయ్స్కి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్ టు రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఎప్పుడైనా రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఉన్నప్పుడు మనం n/r అనే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏమొచ్చా? పర్మిటేషన్ విత్ రిపిటేషన్ అలౌడ్. సో నేను ఇక్కడ పర్మిటేషనే చేస్తున్నాను, బట్ ఏంటి? విత్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో బట్ వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఆర్ ఆల్ ద బేసిక్స్. నాకు తెలిసి ఇంతకు సేమ్ ఏ క్వశ్చన్ వచ్చినా ఇప్పుడు చెప్పిన ఒక 9-10 టైప్స్ ఉన్నాయి కదా. రిపిటేషన్ ఈజ్ అలౌడ్, నాట్ అలౌడ్, సర్క్యులర్ పర్మిటేషన్, లేకపోతే పర్మిటేషన్ విత్ రిపిటేషన్, లేకపోతే 3 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయడం. సో మోస్ట్లీ వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో నేను కొన్ని PYQsని ఇక్కడ రాస్తాను. ట్రై టు ఆన్సర్. ద ఫస్ట్ PYQ వచ్చేసి ఐ థింక్ ఇట్స్ 2023 PYQ అనుకుంటా. 7 నెంబర్స్ 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫామ్ 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. అండ్ స్టేట్మెంట్ ఈజ్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఎలా ఫామ్ చేస్తావు? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎన్ని వేస్ నువ్వు 4 డిజిట్ నెంబర్ని ఫామ్ చేయగలవు? 1 2 3 4 7 into 6 5 4. సో మొత్తం ఎంత? మల్టిప్లై చేయి. నీకున్న ఆప్షన్స్ 100 200 300 అండ్ 400. 100 200 300 400. 42 into 20 480 840 వస్తుంది. క్వశ్చన్ కరెక్టేనా? దట్ కెన్ బి ఫార్మ్ యూజింగ్ ద డిజిట్స్ విచ్ సారీ ఇక్కడ విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 ఉంది. యూజువల్గా నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టే, బట్ ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే రిపిటేషన్ నాట్ అలౌడ్తో పాటు డివిజిబుల్ బై 4. సో 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? డివిజిబుల్ బై 4. 4తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? 2 4 6 అవి ఈవెన్ నెంబర్స్, అది డివిజిబిలిటీ 2. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? చెప్పలికి
divisibility rule of 4. లాస్ట్ 2 డిజిట్స్ బుక్ ఓపెన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఉన్న 4 డిజిట్ నెంబర్లో ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ని ఏ నెంబర్స్ 4తో డివిజిబుల్ అవుతాయి మనం ఫస్ట్ ఫామ్ చేసుకోవాలి. సపోజ్ 1తో స్టార్ట్ చేస్తే 12, 13 అవ్వదు, 14 నో, 15 నో, 16. నెక్స్ట్ వెన్ స్టార్ట్స్ 2తో స్టార్ట్ చేస్తే 21, 23, 24, 26, 27 నో, 40తో 4తో 3తో 31, 32, 34, 35, 36. నెక్స్ట్ 4తో 41, 42, 43, 44, 45 నో, 46 నో, 47 నో. నెక్స్ట్ 5, 51, 52, ఎస్ 52, 53 నో. నెక్స్ట్ ఫైనల్ 56. నెక్స్ట్ 6తో 61, 62, 62 నో, 4 1s are 4 3s are. Oh, 22 sorry. 63, 64, 66, 67, then 71, 72, 73, 74, 75, 76. సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ అన్నీ మనకి ఎక్కడ ఉండాలి? లాస్ట్ డిజిట్లో. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 నెంబర్స్ని మనం ఎన్ని వేస్లో చేయొచ్చు? 11 వేస్లో మనం ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటి? ఇంకెన్ని నెంబర్స్ మిగిలిపోయాయి? 4. రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్. ఆల్రెడీ 2 వెళ్ళిపోతాయి. సో 2 వెళ్ళిపోతే ఇంకా టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. సో 7లో 2 వెళ్ళిపోతే 5. 5 ఇంటూ నెక్స్ట్ 4 డివైడెడ్ బై. సో ఇక్కడ మనం 2 నెంబర్స్ తీసుకుంటున్నాం కదా. సో బట్ మనం ఇంటర్నల్ అరేంజ్మెంట్ చేయాలి కదా. సో 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు నువ్వు మల్టిప్లికేషన్ చేయి. సో 5 ఇంటూ 4 ఇంటూ 11 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 2 2 2s 5 2s 10 ఇంటూ 11 110. సో ఇంకొక నెంబర్ ఇక్కడ మనకి 44 ఉంది. సో ఈ 44 నాకు తెలిసి ఉండవు, జస్ట్ 10 మాత్రమే. సో ఎందుకంటే సేమ్ నెంబర్స్ మళ్ళీ ఇక్కడ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు కదా. సో అప్పుడు రిపిటేషన్ అలౌడ్ ఉండకూడదు 44. సో మనకి 10 నెంబర్సే ఉంటాయి. 10 డివైడెడ్ బై ఇంటర్నల్ అరేంజ్మెంట్ చేస్తే 2 ఫ్యాక్టోరియల్, 2 1s 2 2s 5 2s 10, 10 ఇంటూ 10 100. సో ఎన్ని నెంబర్స్ మనకి ఫామ్ అవుతాయి? సో అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 0 1 2 3 4 5. సో వీటిని యూజ్ చేసి 3 డిజిట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 5 డిజిట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయి. Yes, 3 digit numbers and 5 digit numbers. Repetition not allowed.
ఎస్ 700 నెంబర్స్ మనం ఫామ్ చేయొచ్చు. సో అంతే. సో దిస్ ఆల్ అబౌట్ యువర్ పర్ముటేషన్ కాంబినేషన్. సో వీటిలో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో అంతే.